డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ ఇచ్చిన మంత్రి సుభాష్ కన్నీళ్లు పెట్టుకున్న దివ్యాంగ మహిళ వివరాల్లోకి వెళితే రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పింఛన్లను పంపిణీ చేశారు। ఈ క్రమంలో గ్రామానికి చెందిన పలివెల ఉమాదేవి అనే దివ్యాంగ మహిళ మంత్రి చేతుల మీదుగా పింఛన్ అందుకున్నారు। ఈ సందర్భంగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంది। అమరావతి అభివృద్ధికై పింఛన్ డబ్బుల నుండి 3000 విరాళంగా ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాక్షసి ప్రభుత్వం పోయిందని మంచి పాలన అందించారని ప్రజలు కూటమిని ఎన్నుకున్నారన్నారు। అలాగే ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన విధంగా 3000 అదనంగా కలిపి మొత్తం 7000 రూపాయలు ఈ రోజున ఇవ్వడం జరిగిందన్నారు। అలాగే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు తొలిసారిగా చంద్రన్న పాలనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న ఆధ్వర్యంలో ఈరోజు తొలిసారి పెన్షన్లు ఇవ్వటం 1వ తారీఖున ప్రారంభించాం। చంద్రన్న గారు ముందే చెప్పారు, మేము 3000 నుంచి 4000 చేస్తాం పెన్షన్ అని। విడతలుగా కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వంలో విడతలుగా కాకుండా ఒక్కసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు 4000తో పాటు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల నిమిత్తం 1000 రూపాయలు ఇస్తానని మాటిచ్చారు। ఆ 7000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది। అలాగే వికలాంగులకి 3000 నుంచి 6000 చేస్తా అన్నారు, అది కూడా ఇవ్వడం జరిగింది। పూర్తిగా మంచం మీద పడిన బాధితులకి 15000 రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది। మరి అలాంటి మహోన్నతమైన ఆలోచనతో మరి ఈ రోజున పేదలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు। మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ రాక్షస రాజ్యం పోయిన వెంటనే మొన్న 4వ తారీఖు కౌంటింగ్ అయిన వెంటనే ఆడవాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోవడం తొలిసారి చూసాం మనం। ఈ నవరత్నాలను పోషించడం కోసం అన్ని పథకాలని రద్దు చేసి పక్కన పెట్టి ఈ నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి మేము లక్షలు అందజేస్తున్నామని చూపించుకుని ఓట్లు దండుకుందామనే పిచ్చి ప్రయత్నంలో జనం బుద్ధి చెప్పడం జరిగింది। జీవితాలను మార్చే కొన్ని పథకాలని లేకపోతే కొన్ని ప్రాణాలను కాపాడే కొన్ని పథకాలని పక్కన పెట్టడం వల్ల మరి ఈ గుణపాఠం ప్రజలు చెప్పారు। 11 సీట్లతో పరిమితం అయిందంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని జనం ఎలా చేతరించుకున్నారో తెలిసింది। ఈరోజు వికలాంగులకి అలాగే ముఖ్యంగా పేదలకి పంచిపెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం జరిగింది। చాలామంది ఆనంద బాష్పాలతో 2 చేతులు పట్టుకుని ఈ 5 ఏళ్ళు నరకం అనిపించాం, జగన్కు ఓటేసి చాలా పొరపాటు పని చేసాం, జీవితంలో మళ్ళీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓట్లు వేయం, చాలా నరకయాతన అనిపించామని చెప్పి